ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ సమరం కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. ఈ జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్, నాగూర్ కర్నూల్ ఎంపీ సీట్లలో పట్టు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డొడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ రెండు ఎంపీ నియోజకవర్గాలను కలియతిరుగుతున్నారు. ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి తమని కరుణించాలంటూ ఓటరు దేవుణ్ణి వేడుకుంటున్నారు. మరి మహబూబ్ నగర్, నాగూర్ కర్నూలులో రాజకీయం ఏం చెబుతోంది? ఎవరు ఎటు నిలబడతారు? ఎవరితో తలపడుతున్నారు? దీనిపై పూర్తి వివరాలను మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి వచ్చిందని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్లు, మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, రెండు పార్లమెంట్లకు గాను అన్ని పార్టీలు ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ఏదైతే వాళ్ళ క్యాండిడేట్లను గెలుపొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ఇక్కడ మరోసారి ఎంపీగా గెలుపొందాలని మొన్న కేసీఆర్ కూడా ఇక్కడ వచ్చి కార్నల్ మీటింగ్ పెట్టి మాట్లాడి వెళ్ళడం జరిగింది. అదే విషయంలో ఒకవేళ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ చల్లా వంశీచంద్ రెడ్డి భారీ కసరత్తుతో ఏదైతే ఎట్టి పరిస్థితి ఈసారి ఎంపీ స్థానం అతను కైవసం చేసుకోవాలని చెప్పి, అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా 5 నుంచి 6 సార్లు మహబూబ్ నగర్కి రావడం జరిగింది. బహిరంగ సభలు కావచ్చు, కార్నల్ మీటింగ్లు కావచ్చు, నామినేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ ఏదైతే ఇప్పుడు మరోసారి ఎంపీ సీటు కైవసం చేసుకోవడానికి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తానికి ముగ్గురును చూసినట్లయితే పాలమూరులో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళే మరోసారి 2024లో కూడా వాళ్ళే ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలులో ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ వల్ల నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలులో మనం ముఖ్యంగా చూసినట్లయితే బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. కాంగ్రెస్ విషయానికి వస్తే సీనియర్ నాయకులు మల్లు రవి గతంలో ఎంపీగా కూడా చేశారు. మల్లు రవి కూడా ఇక్కడ ఈసారి నాదే విజయం అంటూ అతను కూడా ప్రచారం చేస్తున్నాడు. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిన పోతుగంటి రాము వారి కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ఇక్కడ బరిలో ఉన్నారు నాగర్ కర్నూలు నుంచి. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ సీట్లు మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు హోరాహోరీగా ప్రచారం జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రచారం సంబంధించి పాలమూరు ప్రచారం సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్ నగర్ నుంచి.